జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి దూరం అయిపోయిన తర్వాత పాపం చాలా మందికి ఆయన చులకనైపోతున్నట్లున్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఆయన పథకాలను ఆయన పాలనను ప్రశంసించిన వాళ్ళు ఇప్పుడు తలో మాట అనడానికి ఎక్కడా వెనకాడడం లేదు. నిందలన్నీ ఆయన మీదే వేయడానికి. ఆ విధంగా చాలామంది రంగులు మార్చుకున్న ఊసరవల్లులను చాలామందిని చూసాం. విమర్శ చేయడంలో తప్పలేకపోవచ్చు. ఆ విమర్శ హేతుబద్ధత లేకుండా చేస్తే ఎలా ఉంటుంది అనే దాని చుట్టే చర్చ. హేతుబద్ధత లేకుండా విమర్శ చేస్తే ఎలా ఉంటుంది అని. అయితే ఇందులో కొన్ని ప్రముఖ వెబ్సైట్లు, సరే కొన్ని ఫ్రంట్ లైన్ మీడియా ఛానల్ అనుకుంటే ఏ పార్టీ పరంగా ఆ పార్టీకి విడిపోయినాయి, సోషల్ మీడియాలో కూడా అలాగే విడిపోయినాయి రకరకాలు. దాన్ని ఎవరు నిందించలేరు, ఎవరి ప్రయోజనాలు వాళ్ళవి. అయితే కొన్ని ప్రముఖ వెబ్సైట్లకు, అందులోనే ఒక మరీ ముఖ్యంగా ఒక గ్రేట్ వెబ్సైట్కి అయితే ఒక సౌలభ్యం ఉంది. దాంట్లో మరి ఎంతమంది రాస్తారో తెలియదు కానీ ఆ వెబ్సైట్కి పైన ఒక హెడ్డింగ్ జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ ఉంటుంది. అదే సేమ్ అంశం మీదనే కింద ఇంకో హెడ్డింగ్ జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ ఉంటుంది. పైన ఒక హెడ్డింగ్ ఉంటుంది, ఒకే అంశం మీద ఒక నిర్ణయాన్ని సమర్థించుకుంటూ ఉంటుంది, కింద అదే అంశం మీద విమర్శించుకుంటూ ఉంటుంది. ఇదేందో భలే ఉంది, డబల్ యాక్షన్ లాగా అనిపిస్తుంది. అంతేకాకుండా మనం వీళ్ళని కనుక గమనిస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రాబ్లం ఉందో, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న కోటరీతో ఎవరితో అయినా ఈ గ్రేట్ వెబ్సైట్ వాళ్ళకి ఏమైనా ఒక గ్రేట్ వెబ్సైట్ వాళ్ళకి ఎక్కడ గొడవలు వచ్చాయో ఎక్కడ పంచాయతీ వచ్చిందో తెలియదు కానీ మాస్టారు జగన్ గారి భుజం మీద పెట్టి వాళ్ళని కాలుస్తున్నారు, వాళ్ళ భుజం మీద పెట్టి జగన్ గారిని కాలుద్దాం అనుకుంటున్నారో తెలియదు కానీ అన్ని అసంబద్ధమైన కథనాలు, అసంబద్ధమైనటువంటి సంపాదకీయాల పేరుతో ఒక హేతుబద్ధత లేకుండా చాలా దారుణమైనటువంటి కథనాలు రోజు వరుస పెట్టి రాస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ అకృత్యాల మీద నిరసన ప్రదర్శన చేసినప్పుడు ఆ మధ్యలో ఒక కథనం రాశారు. చంద్రబాబు రాష్ట్రానికి దిక్సూచి లాంటి వ్యక్తి, ఎవరైనా అధికారంలోకి వస్తే కక్షపూరిత చర్యల మీద దృష్టి పెడతారు. కానీ ఈయన హుందాతనం చూసి, ఈయన ఓపిక చూసి, ఈయన పేషెన్స్ చూసి ఈయనను వ్యతిరేకించే వాళ్ళు కూడా ముక్కును వేలేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడ శాంతి భద్రత సమస్యనే లేదని చెప్పి రాసుకుంటూ వచ్చారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా కనుక ప్రత్యర్థులను జైల్లో పడేయాలనుకుంటారు. చంద్రబాబు ఆలోచన కూడా చేయడం లేదు అధికారంలో వచ్చినప్పటి నుంచి అంటున్నారు. ఏంటి అధికారంలో రాగానే అందరినీ లోపల పడేసుకుని పోతారు. వరుస పెట్టి ఎంతమందిని వేశారు. నడి రోడ్డు మీద నరికేస్తూ ఉంటే చంద్రబాబు శాంతి భద్రతలను పరిరక్షిస్తున్నారని చూసి బుక్కను వేలేసుకోవాలంటే ప్రత్యర్థులు నిజమంట రాసుకుంటూ వచ్చారు వాళ్ళు. వాళ్ళు చంద్రబాబు దిక్సూచి ఒక హెడ్డింగ్ పెట్టి ఆశ్చర్యం అనిపించింది సీరియస్లీ. ఇంకా నెక్స్ట్ రోజు జగన్ తిడుతూ రాస్తూ ఉంటారు. అది కూడా గమ్మత్తుగా ఉంటుంది. ఒకసారేమో అధికారం పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను, క్యాడర్ను, ప్రజలను కలవట్లేదు, బెంగళూరుకి వెళ్ళిపోతున్నాడు అని రాశారు. మొన్న వరుసగా 2 రోజుల పాటు కార్యకర్తలను, క్యాడర్ను ప్లస్ జనాల్ని కలిస్తే ఇప్పుడు కలిసి ఏం ప్రయోజనం లే అంటున్నారు. అవ్వా, చుట్టూ అదే కోటరీని పెట్టుకున్నాడు, వాళ్ళని మార్చుకుని ఎంతమందిని కలిస్తే ఏం ప్రయోజనంలే అని చెప్పి రాస్తాడు. ఒకసారి కలవకుండా పోయాడు అంటాడు, ఇంకోసారి కలిస్తే ఎందుకు కలిశాడు అంటారు, కలిసి ప్రయోజనమైంది అంటాడు. నిజంగా ఇంకా దారుణంగా రాస్తున్నారు. ఈ చెత్తంతో ఆడ గుర్తు పెట్టుకుందాం కానీ అయినా ఈ చెత్తంతో గుర్తుపెట్టుకొని కనీసం చదివే వాళ్ళకన్నా వీళ్ళ ఉద్దేశం ఏంటో అర్థం కావాలి కదా అనిపించింది. ఈరోజు ఇంకా రాసుకుంటూ వచ్చారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు ఇవ్వలేక బేల చూపులు చూస్తున్నారు కదా, ఆ బేల చూపులకు మద్దతు ఇచ్చుకుంటే అనుకుంటారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సూపర్ 6 పథకాలు ఇవ్వాలంటే కేంద్రం నుంచి నిధులను రాబట్టాలి, సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే నిధులను రాబట్టాలి, సంపద సృష్టించాలట, అప్పులు చేసే ఆస్కారం లేదట. ఎందుకంటే జగన్ నిమ్మకాయలో రసం పిండేసినట్లు పిండేశారట అప్పులను. బుద్ధుందా ఈ ఎడిటోరియల్ రాష్ట్రాలకు? ఏమన్నా చదువుకోరా వీళ్ళు? ఈ ఎడిటోరియల్ రాసేటప్పుడు రోజు కథనాలు చదువుకోరా? 2 రోజుల కింద చదువుకోండి అయ్యా. SBI నివేదిక FRBM పరిధి అప్పు చేసుకునే అవకాశం ఉన్నదానికంటే కూడా 2022-23లో జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ 1.5% తక్కువ చేసింది అప్పు. 23-24లో 0.5% తక్కువ చేసింది అప్పు. చంద్రబాబు పీరియడ్తో పోలిస్తే జగన్ పీరియడ్లో అప్పు తక్కువే చేశారు.
నిమ్మకాయలో రసం పిండినట్లు పిండేసిండట జగను. ఎవర్రా బాబు రాస్తారు నిజంగా? అరే ఎవర్రా బాబు ఇవి రాస్తారు సీరియస్లీ? ఇంత దారుణంగా కథనాలు రాస్తారా హేతుబద్ధత లేకుండా? చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతితో కలిపి 50 రోజుల్లో 32,000 కోట్లు అప్పు చేశారు. అరే రాబోయే ప్రభుత్వంలో చేయాల్సిన అప్పు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చేయడం సాధ్యం కాదని కానీ ఐడియా ఉండదా? ఏం కళాకారులు రయ్యా ఇలా రాసుకుంటూ పోతూ ఉన్నారు. అంటే మరి జగన్ మీదనో జగన్ చుట్టూ ఉన్న వాళ్ళతో వీళ్ళకి ఏదైనా గొడవైందేమో తెలియదు. ఎందుకంటే ఇంతకుముందు జగన్ నిర్ణయాలను ప్రశంసించిన వాళ్ళు ఇప్పుడు లేంది కూడా వెతికి మరీ తిడుతూ ఉన్నారు. పోనీ హేతుబద్ధత ఉందా వీటిలో? నిమ్మకాయల రసం పిండినట్లు పిండేశారా? ఇంకొకటే రాశారు బాబోయ్, జగన్ హయాంలో అత్యంత వివాదాస్పదమైన విద్యాశాఖను లోకేష్ గాడిలో పెట్టి ప్రతిభావంతుడు అనిపించుకోవాలి అని. సరే లోకేష్ ప్రతిభావంతుడు అనిపించుకోవాలని కూడా ఓకే, ఇబ్బంది ఏం లేదు, అయితే మంచిదే. కానీ జగన్ హయాంలో వివాదాస్పదమైన విద్యాశాఖ ఏం వివాదాస్పదమైంది? ఇంగ్లీష్ మీడియం పెడదాం అనుకోవడమా వివాదాస్పదమా? ట్యాబులు ఇవ్వడమా వివాదాస్పదమా? గోరు మీద పెడితే మంచి తిండి పెట్టడమా వివాదాస్పదమా? నాడు నేడు కింద స్కూళ్ళ రూపురేఖలు మార్చడమా వివాదాస్పదమా? టాయిలెట్లు కట్టి వాష్రూమ్లు కట్టడం వివాదాస్పదమా? బూట్లు డ్రెస్సులు ఇవ్వడం వివాదాస్పదమా? టోఫెల్ శిక్షణ ఇవ్వడం వివాదాస్పదమా? మల్టీలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం వివాదాస్పదమా? అంటే హేతుబద్ధత లేకుండా ఎట్లా రాస్తారంటున్నా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సొంత పత్రికలు, టీవీ ఛానళ్ళు ఇవి నిత్యం రాస్తూ ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే అది వాళ్ళ సొంత కరపత్రికలు కాబట్టి జగన్ వాళ్ళు పొగలేరు కదా. డెఫినెట్లీ అర్థం చేసుకోవచ్చు, చూసే జనానికి కూడా తెలుసు, అరే వీళ్ళు టీడీపీ కరపత్రికలు వాళ్ళ ఛానళ్ళు కాబట్టి ఉన్నది లేదు అట్లా చెబుతారని. మరి వీళ్ళు ఆ కరపత్రిక అని చెప్పి ఏమని అనుకుంటే ఏమి ఇబ్బంది లేదేమో. కానీ ఇటువంటివి ఎట్లా పాసిబుల్ అని నాకు అర్థం కావట్లే. ఎవరిని మిస్లీడ్ చేసేకి తప్పు కదా అంట. రాసినప్పుడు దానికి ఎవరైనా సాక్ష్యాలు చూపెట్టాలి. వివాదాస్పదమైంది కారణం ఎంత రాయాలి. జగన్ అప్పులు నిమ్మకాయ రసం పిండినట్లు పిండేశారు ఎలానో రాయాలి. జగన్ హయాంలో చంద్రబాబు హయాంలో శాంతి భద్రతల సమస్య లేదు, 50 రోజుల నుంచి ప్రత్యర్థులు ముక్కును వేలేసుకుంటున్నారు, ఇంత హుందాగా పాలిస్తారా అని అన్నప్పుడు మరి జరిగిన అకృత్యాల గురించి అర్థం ఉండద్దా? ఒక కథనం రాసినప్పుడు అరే వాళ్ళకి ఏదో మరి ఏమైనా గొడవ అయిందేమో. చదివే వాళ్ళు చూడండి, ఆ గ్రేట్ సైట్ను చదివే వాళ్ళు ఒకసారి ఏమైనా కనుక క్రాస్ చెక్ చేసుకోండి. మధ్యలో వాళ్ళకి ఎక్కడో ఏదో ఎవరితోనూ గొడవ అయినట్లుంది, అందుకని చెప్పి వ్యక్తిగతంగా వాళ్ళు పర్సనల్ గ్రిడ్స్లోకి తీసుకుని ఇవన్నీ రాస్తూ ఉన్నట్టున్నారు. అంటే మీరు మిస్లీడ్ అవ్వకుండా ఇవన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అని చెప్పి మనసులో పెట్టుకుంటే ఒకసారి నిజాలు మీకు తెలుస్తాయి.